హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. చలికాలం అయితే వెళ్ళిపోయింది, ఎండాకాలం అయితే వచ్చింది. సమ్మర్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేది ఏంటంటే స్విమ్మింగ్ పూల్. మీరు రకరకాల స్విమ్మింగ్ పూల్స్ అయితే చూస్తుంటారు. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ఐఫోన్ స్విమ్మింగ్ పూల్. దానికోసం మాకు ఒక చిన్న ఐడియా అయితే ఉంది, అది ఏ విధంగా రావాలి ఏం కథ అని చెప్పేసి దాన్ని అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అయితే చేయబోతున్నాం. లాస్ట్ అవుట్కమ్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి చూడడానికి మేము కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇంత ఏరియాలో అయితే రాబోతుంది. అక్కడ డాట్ చూడవచ్చు, మీరు ఇక్కడ డాట్ చూడవచ్చు. ఇంత పెద్దగా అయితే రాబోతుంది అనమాట. ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనకు మూలలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బార్డర్స్ కోసం లైన్స్ అయితే గీసుకుందాం. అలాగే మనకు ఐఫోన్ షేప్ మనకు ఎండింగ్లో వచ్చేసి ఇట్లా కొద్దిగా కరువు లెక్క ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకోవాలి. ఎక్దమ్ షేప్ ఇట్లా కట్ చేసినట్టు కాకుండా కొద్దిగా కరువు షేప్ తీసుకుందాం. సరే తెరా. ఇప్పుడు వచ్చేసి మీరు చూడొచ్చు బార్డర్ షేప్ అయితే వచ్చేసింది అనమాట. నేను అన్నట్టుగా కర్వ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మనం తీయబోయే గుంత కూడా సేమ్ అదే కర్వ్స్ తోటి అయితే రావాలి. కొద్దిగా అటు ఇటు అయినా సరే మనకి షేప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ మనకు ఐఫోన్లో బ్యాక్ సైడ్ ఒక యాపిల్ సింబల్ వస్తుంది కదా, ఆ యాపిల్ సింబల్ డిజైన్ చేయాలి. అట్ ది సేమ్ టైం మనకి కెమెరాస్ ఉంటాయి కదా, ఆ పార్ట్ కూడా డిజైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాపిల్ డిజైన్ అయితే గీస్తా. అరే మనకి సెంటర్ పైన కావాలి, టేపేరా. ఇక్కడ సెంటర్ పైన చూసుకొని కరెక్ట్గా సెంటర్లో గీస్తా. సో మొత్తానికైతే ఇంతకుముందు షార్ట్లోనే మీరు చూసేసారు కావచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ కోసం మేము క్రియేట్ చేసిన ఒక నక్ష లాంటిది అనుకోవచ్చు. ఐఫోన్లో యాపిల్ సింబల్ ఉంటుంది కదా, వచ్చేసి ఇదన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు 3 కెమెరాలు విత్ ఫ్లాష్ లైట్, ఒక చిన్న సెన్సర్ ఉంటుంది కదా, అదన్నమాట. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ ఏరియా మొత్తం మనకి ఎక్స్ట్రానే. ఈ యాపిల్ ఉన్న ఏరియా ఉంటుంది, ఈ కెమెరాలో ఉన్న ఏరియా ఉంటుంది. ఈ మిగిలిన ఏరియా అయితే ఏదైతే ఉందో దీన్ని మొత్తం మనం గుంత అయితే తీయాలి, ఎందుకంటే దానిలో మనం వాటర్ పట్టాలి కాబట్టి. ఆ తర్వాత ఇందులో ఇంకా చాలా వర్క్ ఉంటుంది. లాస్ట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా ఇంప్రెస్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు ఎవ్రీథింగ్ మేము చాలా జాగ్రత్తగా అయితే తీయాల్సి ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు యాపిల్ పైన చిన్న తోక ఉంది కదా, ఇక్కడ మేము గుంత తీసినప్పుడు ఈ చిన్న తోక దగ్గర కూడా జాగ్రత్తగా తీసుకుంటావాలి. ఈ తోక వచ్చేసి మనకు కింది దాకా ఉండాలి, అప్పుడు మాత్రమే ఆగుతుంది. లేకపోతే అది ఊలిపోయింది అనుకోండి, దీని షేపే పోతుంది. ఇదే మళ్ళీ మనం వేరే దగ్గర తీసుకొని మళ్ళీ అక్కడ గుంత తీయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే గుంత తీసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఎక్కువ ఏరియా ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ ఏరియా నుంచి మనం ఎటు అయినా సరే దాన్ని మెల్లగా తోడుకోవచ్చు. ఈ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లావడతాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రోన్ షాట్ అయితే చూసేయండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్ కనబడుతుంది ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి టైం మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. ఇది ఎప్పటి లోపల అయిపోతుంది ఏం కథ అని చెప్పేసి మాకైతే ఐడియా లేదు. గుంతలు తీసే ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కాబట్టి వీలైనంత తొందరనే కంప్లీట్ చేయగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడైతే మొదలు పెట్టేస్తున్నాం. ఒక గడపర దాని 2 ఆడేళ్ళ, ఒక గడపర, ఒక పార, ఒక మట్టి, ముగ్గురం ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఉండాలి. చలో. ఇది ఎండకు స్టార్ట్ చేసే వరకు ఘోరంగా దమ్ అవుతుంది. మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం, మళ్ళీ ఇది ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, అంత పిల్లలు వస్తుంది, ఎత్తలేదు అంత. దీన్ని దూడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా ఒక ఐఫోన్ వలగొట్టి లోపలికి వెళ్ళి చిన్న చిన్న కంపోనెంట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీస్తుండే అనిపిస్తుంది. నేను దూడుతా ఉన్నా, వీడు వలగొడుతూ వాడు ఏరుకోబోతుంది, ముక్కలు అన్నీ సైడ్ పోతుండు. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. మాకు గుంతలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. ఇక్కడనే మనం 2-3 గుంతలు తీసినాం కదా, ఈ పైన లేయర్ ఇంతే వస్తుంది. ఒక 1 ఫీట్ దాకా ఈ మట్టి పోయిందనుకోండి, మడికట్లు అంటే వరేసే పొలాలు కాబట్టి కొద్ది ఈ విధంగా ఉంటుంది.
ఆ లేయర్ వెళ్ళిపోయిన తర్వాత కింద పుస ఉంటుంది, ఈజీ అవుతుంది, రప్ప అయిపోతుంది అప్పుడు. సో ఇప్పుడైతే లేయర్ అయిపోయాక తీసేద్దాం. కొంచెం ఇక ఇబ్బంది ఉంటుంది పిల్లలు పోయేదాకా. అరే తేజ, ఐఫోన్ అంటే ఐఫోన్ వల్ల కొడుతున్నాం ఇలా. గిద్ద పెద్ద ఐఫోన్ ఇప్పుడు చూసినావా? మనదే చూడు, ఎంజాయ్. ఐఫోన్ లేకుండా మొత్తం ఐఫోనే ఉంటుంది ఇక తయారైనాక చూడు, కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మా అంటావు. ఈ ఐఫోన్ స్విమ్మింగ్ పూల్లో భాగంగా ఒక లేయర్ అయితే తీసేసినాం, అంటే దగ్గర ఒక ఫీట్ అంత లోతు అయితే తీసినాం. మనకు కావాల్సింది 3.5 ఫీట్ల లోతు అయితే తీద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు దూతురుగా డింపి ఒకసారి నిలబడరా, వీని మొక్కల హైట్ అయింది ఆల్మోస్ట్. ఈ లోతు మనకి ఇప్పుడు చుట్టూ రావాలి, దాని తర్వాత వీని నడుము గింత లోతు తీద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన ఐఫోన్ సింబల్ వచ్చేసి మధ్యలో ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి చెస్ట్ దాకా రావాలి ఇట్లా. అప్పుడు మనం దీంట్లో కవర్ వేసి వాటర్ బట్టి ఇక కథ ఉంటుంది. కథ నేను ముందు మీకు చెప్పుకుంటూ వెళ్తా. ప్రజెంట్ అయితే ఇంత వర్క్ అయితే అయింది, ఒకసారి లుక్ వేసేయండి. దీన్ని మొత్తం ఇప్పుడే షేప్ తీసుకొని వెళ్తలేము, జస్ట్ దాని సరౌండింగ్ మనకు ఒక బెస్తడి అయితే ఇడిసపెడుతున్నాం. ఆ తర్వాత మనం దీన్ని మంచి షేప్ ఇచ్చుకుంటూ పోదాం. ఇప్పుడే దాన్ని తగినామంటే ఒకసారి ఇరిగిపోయిందంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా. సో ఇప్పుడు ఇడిసపెట్టే పోతున్నాం. మొత్తం మనకు కావాల్సినంత గుంత అయిపోయిన తర్వాత ఆ పర్ఫెక్ట్ షేప్ తీసుకుందాం. ఆ ఎండింగ్స్ కావచ్చు, యాపిల్ సింబల్ కావచ్చు, కెమెరాస్ దగ్గర కావచ్చు, ఏం డిస్టర్బెన్స్ లేకుండా పోతున్నాం ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే ఈ కొనలు ఎక్కడైతే ఎక్కువ పాటు ఉందో అక్కడనే లోతు వేసుకుందాం. చలో ఇప్పుడైతే ఒక 2-3 షార్ట్స్ మీరు ఒక లుక్ వేసేయండి, మీకు కనబడితే ఎట్లయింది ఏం కథ అని చెప్పేసి. ఇది తీసారు ఇవన్నీ ఇళ్ళకెళ్ళి. దగ్గర 3 గంటలు అవుతుంది కావచ్చు ఇది స్టార్ట్ చేసి. ఈ మాత్రం గుంత అయితే తీసినాం అన్నమాట. ఎండకు సాల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎండాకాలం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉంది కాబట్టి పీక్ స్టేజ్కి వెళ్ళే వరకల్లా అందరం రౌండ్ క్యాపులు తీసుకుంటాం. ఇక మీకు రాబోయే వీడియోస్లలో క్యాపులే ఉంటాయి అందరికీ. ఇక అయిపోయినట్టేరా. ఇంకా ఇప్పుడు తీసినంత దాంట్లో ఇంకా సగం తీసినామంటే డైరెక్ట్గా వాటర్ నింపుడే ఉంటుంది తర్వాత కవర్ వేసి. ఈ ఎడ్జెస్ మాకు టైం పట్టేది, ఎడ్జెస్ కానీ టైం పట్టేట్టుంది. ఇక తేజ కానీ లాస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, వాడు రేపటి నుంచి రానంటుండే. ఇక చూద్దాం అంతేనారా మురుతున్నాడు. సో ఇప్పుడైతే పడగొట్టింది ఉంది కదా, ఈ లెవెల్ వరకు మొత్తం క్లోజ్ చేసుకొని లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. టైం వచ్చేసి 2:30 అవుతుంది, ఎండ కొంచెం అవుతలేదు. తిని ఇక తలుగుతాం. ఇది ఎటువంటి ఇది 5 వరకు కంప్లీట్ కావాలి మొత్తం అంతా సెట్ చేసి. ఎందుకంటే 5:30 కరెంట్ పోతుంది. 5 కంప్లీట్ అయితే మనం వాటర్ పట్టుకునే వరకు కరెంట్ పోయినా ఇప్పుడు తర్వాత ఏం కాదు. ఇక అంటే మనకి ఇది సెట్టింగ్ చేసుకొని ఆ బ్యానర్కి ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మనకు ఒక అర్ధగంట టైం తీసుకున్నా, వాటర్ పట్టుకొని ఒక 10 నిమిషాలు. అంటే ఇది ఎటువంటి 4:50 వరకల్లా కంప్లీట్ అయిపోవాలిరా. సో ఇప్పుడైతే లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాం, తర్వాత కలుద్దాం. పొద్దున స్టార్ట్ చేసినాం, ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు కావచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే దగ్గర ఒక ట్రాక్టర్ మట్టి అయితే తోడినాం అనమాట. ఇది మనకు హోల్ చిన్ననే ఉంది కానీ మట్టి తీసినా కొద్దిగా పెద్దగా అవుతుంది. అలాగే మనం ఇట్లా ఫినిషింగ్ ఇచ్చేది ఉండే కదా, ఆల్మోస్ట్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసినాం. మీరు చూడ చివరి దాకా మనకు గుంత కొద్దిగా చిన్నగా ఉండే, ఇప్పుడు ఫ్రేమ్లో చూస్తున్నట్టయితే పెద్దగా కనబడుతుంది కావచ్చు. ఇక్కడ వెడల్పుగా ఇక్కడ నుంచి అక్కడ దాకా మనకి ఇది ఐఫోనే అన్నమాట. సో ఇదే ఫినిషింగ్ తోటి ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసేస్తాం. ఆ తర్వాత మనకు కావాల్సిన బ్యానర్స్ కావచ్చు అవన్నీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ టైం పట్టింది. నాకు తెలిసి ఒక 4 వరకు అయితే కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడే 4 అవుతుంది. ఇప్పుడు ఇంకా దాంట్లో ఉన్న మట్టి తీసేయాలి, అది ఇంకా కొద్దిగా లోతు పోవాలి. ఇంకా ఈ మనకు మెయిన్ ఈ యాపిల్ సింబల్ది ఫినిషింగ్ రాలేదు. ఆ కెమెరాస్ అంతే ఉంటుంది, దాన్ని మేము అడ్జస్ట్ చేస్తాం. కానీ యాపిల్ సింబల్ది అది షేప్ అయితే రాలేదు. ఒకవేళ షేప్ రాకపోతే అది ఊలిపోయింది అనుకోండి, దానికి కూడా మా దగ్గర ప్లాన్ బి ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీకు అక్కడ ఆ షేప్ అయితే చూపిస్తాం. నేనైతే లోపలికి అయితే వేయించిన, నేను ఇద్దామని లోపలికి పోయి ఇట్లా పాడతుంది ఇద్దామని పోయినా, లోపలికి వెళ్ళి అయితే ఫుల్ దమ్దమైంది. వీళ్ళు ఎట్లా ఎత్తులో నాకు అర్థమైతే లేదు. పాలతో వేస్తున్నావు, నువ్వు ఎత్తే పోసినావు చక్కగా పోయలేదు. వీడియో తీయకుండా అడ్డమైతే వచ్చింది కుప్ప. గిడికెలే దూరం పోయకుండా దగ్గర ఇలా కుమ్మరిచ్చింది ఇడికెలే. మామూలు ఎట్లా అవుతుందేమో. ఈ ప్రాజెక్ట్ లా మేము బ్యాచ్ వైజ్ డివైడ్ అయిపోయినాం. నేనేమో పొద్దుగాల నుంచి దోడుతూనే ఉన్నా, డింపాడు రాజాడేమో పొద్దుగాల నుంచి ఎత్తుతూనే ఉన్నారు, వీడు పొద్దుగాల నుంచి పోతూనే ఉన్నాడు. ఎవరు డిపార్ట్మెంట్ ఆడు ఉండకి మధ్యలో డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోయింది. ఆడ దమ్ అయ్యి ఆయనతో 2 తట్టలు ఎత్తాగానే దమ్కి వచ్చింది. ఆడ చెప్తాడుగా
తర్వాత అట్టలు ఎత్తగానే సాల్సాలు అయింది మళ్ళీ గడకి ఇక్కడ మట్టి పోతుంది ఆ పోసేదాన్ని చక్కగా పోతాడా ఇగో గిన్నె పోతాడు అంతా అంత ఇలా పడుతుంది కావచ్చు. మనలో అయితే కొత్తపేట పోయితే నాకైతే ఉల్లిగడ్డ నాకైతే ఫుల్ నచ్చింది. అదైతే ఏం పేరు? ఉల్లిగడ్డ అంటే ఆనియన్ అని నువ్వే పెట్టుకున్నావు. మీరు పెట్టి లేదు ఇప్పుడు మంచి లేరా మంచిగానే ఉంది. సో ఎస్టర్డే మీకు చూపించలేదు కదా, ఎస్టర్డే వర్క్ వచ్చేసి ఇంత అయితే అయిందన్నమాట. ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఐఫోన్ సింబల్ ఏదైతే ఉందో యాపిల్ సింబల్ అది మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేసినాం. ఇప్పుడు దీన్ని ఇంకా మనం బ్యానర్స్ తోటి లేకపోతే కవర్స్ తోటి వాటితో మొత్తం కవర్ అయితే వేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే లెన్సులు అయితే వస్తాయి. ఇంకా దీనికి ఫినిషింగ్ ఇచ్చేది ఇంకా బాకీ ఉంది. మొత్తానికి ఒక గుంత అయితే తీసినాం అనమాట. ఈ గుంత తీయడానికి మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత మట్టి అయితే వెళ్ళింది. దగ్గర ఒక ట్రాక్టర్ మట్టి వెళ్ళింది. నిన్న ఫుల్ డే మా కష్టం మీరు ఆల్రెడీ చూసిరే కావచ్చు వీడియోలో. అంత ఈజీగా అయితే ఇది కాలేదు. ఐ హోప్ మీరు ఇప్పటివరకు అయితే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీగా లైక్ చేయండి, మాకు కొద్దిగా మోటివేట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో చేయబోయే ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ ఫిల్ చేయాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వాటర్ ఆగాలి. దానికోసం మనం ఏదైనా కవర్ లాంటిది కానీ ఏదైనా అయితే వేయాలన్నమాట. దానికోసం మనం థ్రెడార్కి యూజ్ చేసిన ఈ బ్యానర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ బ్యానర్, దీని అయితే యూజ్ చేయబోతున్నాం. ఈ వైట్ కలర్ బ్యానర్ ఎందుకు యూజ్ చేస్తున్నామని చెప్పేసి మీకు ఇప్పుడు ముందు అయితే తెలుస్తుంది. ఇది మనకు వాటర్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఇంకొక రకంగా కూడా మేము దీన్ని యూజ్ చేయబోతున్నాం దీంట్లోనే. అది ఎందుకు అని చెప్పేసి వీడియోలో ముందు అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యానర్ని అయితే మనం సెట్ చేసుకుందాం వాటర్ ఎక్కడ ఇంకిపోకుండా. చలో ఇప్పుడు మేము చాలా అండర్ ఎస్టిమేట్ చేసినాం. ఒక చిన్న కవర్ అయితే సరిపోతుందేమో అనుకున్నాం, కానీ గుంత ఇట్లా వచ్చే వరకు ఇంకా చాలా కవర్ పట్టేట్టుంది. నాకు తెలిసి ఒక మూల సరిపోతుందేమో అనుకున్నా. ఈ 40x50 బ్యానర్లో మూల సరిపోయేటట్లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే సెంటర్ పాయింట్ తీసుకొని మంచిగా అడ్జస్ట్ చేద్దాం. ఇక అట్లయితేనే కథ కలిసేటట్టుంది. అరే మనం ఒక సైడ్కి వేసుకున్నాం కానీ సైడ్ కాదు, ఈ సెంటర్ పాయింట్ తీసుకొద్దాం. మొత్తం అన్ని మూలలు ఒక దగ్గర ఇట్లా లోపలికి పోవాలి. సో ఈ బ్యానర్ని అయితే పరిచి ఇందులో వాటర్ పట్టి దీనికి ఒక ఐఫోన్ షేప్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఇది కొద్దిగా బిస్కెట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఇట్లా ముడతలు వస్తుంది అనమాట. ఇందులో వాటర్ పోసి ఇప్పుడు ఆగుతాయి, కాకపోతే మీకు ఆ ఐఫోన్ లుక్ అయితే రాదు, కొద్దిగా ఖరాబ్ అయినట్టుగా వస్తుంది. సో అందుకే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇంత పెద్ద బ్యానర్ నాకు తెలిసి 2500 3000 పడ్డది. ఇప్పుడు ఇది ఖరాబ్ అయినా సరే మనకు అవుట్పుట్ మంచిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఎటు సైడ్ అటు సైడ్ ఇది బ్యానర్ కడిగేసి మన ఫ్లెక్స్ బ్యాండ్ ఉంటుంది కదా దాంతో అయితే అతుకుదాం అనుకుంటున్నాం. సో ఇక బ్యానర్ పోయినట్టే, కాకపోతే మనకు ఒక లుక్ అయితే చూడడానికి మంచిగా కనబడుతుంది అనమాట. సో దానికోసం సో ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం ఇక కటింగ్ చేసేద్దాం ఎక్కడిదక్కడ. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేయాలి. సో ఈ విధంగా చేంజ్మెంట్స్ అవుతూనే ఉంటాయి వీడియోలో. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వరకు కొడగొడదాం అనుకున్నాం వీడియో, కాకపోతే ఈరోజు ఈవినింగ్ అయ్యేటట్టుంది. సో ఏదేమైనా సరే మనకు వీడియో పర్ఫెక్షన్ ముఖ్యం కాబట్టి ఇప్పుడు దీన్ని తీసేసి దీన్ని మొత్తం కట్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకుందాం. ఇక చలో. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మన బ్యానర్ మొత్తం వేసుడు అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫ్లెక్స్ బ్యాండ్ తోటి మంచిగా అతకాలి, వాటర్ ఎక్కడ లీక్ కాకుండా. అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ స్టెప్ చూపించిన అంటే కంపల్సరీగా మీరు షాక్ అయిపోతారు. దీని అవుట్పుట్ ఏ విధంగా రాబోతుందో మీకు ఇక్కడనే అర్థమైపోతుంది. ఇక్కడ యాపిల్ వచ్చేసి వైట్ కలర్లో రాదు, కొద్దిగా బ్లూ కలర్లో ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అది మనకు కొద్దిగా కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. సో దానికోసం ఇక్కడ బ్లూ కలర్ బ్యానర్ తీసుకొచ్చినాం అనమాట. దీన్ని ఇప్పుడు యాపిల్ షేప్లో కట్ చేసినట్టయితే మీకు తర్వాత పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఆ తర్వాత మనకు ఐఫోన్ అంటే మెయిన్ కెమెరా లెన్సులు కాబట్టి సో ఇక్కడ కెమెరాస్ని కూడా ఈ విధంగా ప్రింట్అవుట్ అయితే తీసుకొచ్చినాం. ఇక్కడ దీన్ని సెట్ చేసినాం అనుకోండి, ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ. సో దీన్ని మొత్తం ఇక్కడ ఈ విధంగా తయారు చేసి ఇందులో వాటర్ నింపిన తర్వాత అలాగే లైటింగ్ గీటింగ్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీరు చూడొచ్చు. సో ఇప్పటికైతే వచ్చేసి రా అంతే. దీన్ని ఇప్పుడు మనం మొత్తం వాటర్ లీక్ కాకుండా ఫిక్స్ చేయాలి.
ఈ మొత్తం డెకరేషన్ ఫిక్స్ చేయాలి, చుట్టూ మట్టి పోయాలి, ఇక చాలా పని అయితే ఉంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మీకు 2 డ్రోన్ షాట్ అయితే చూపిస్తా. అప్పుడు మీకు పైనుంచి ఇక క్లియర్ కనబడుతుంది ఏ విధంగా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే డ్రోన్ షాట్ చూసేయండి. సో ఇప్పుడైతే మన ఫ్లెక్సీలు అన్నింటినీ ఫ్లెక్సీ బాండ్తో అయితే మొత్తం అతుకుతున్నాం ఎక్కడెక్కడ సందులున్నాయి అక్కడ. ఎందుకంటే మనకు వాటరు ఈ కవర్ కింద పోద్దు కాబట్టి, ఒకవేళ వాటర్ కవర్ కింద పోయినాయి అనుకోండి మనం ఇదంతా ఏసి వేస్ట్ అయిపోతుంది. సో అందుకే ఇప్పుడు ఇక 4-5 ఫ్లెక్సీ బాండ్లు తీసుకొచ్చినా మొత్తం అతుకుతున్నాం. ఇక ఇవి మేము తీసుకొచ్చారేమో కానీ సరిగా అతుక్కుంటలేవు. ఇట్లా పెట్టగానే అతుక్కుంటాయి కానీ అందాక అతుక్కున్నారా? అతుకుని మరి నీళ్ళు పెట్టు. ఫ్లెక్సీ బాండ్లు ఊమ్ పెట్టినా కానీ లేకపోతే నీళ్ళు పెట్టినా కానీ బాగా అతుక్కుంటాడు. వీడు చెమట పెడతాడు. ఊమ్ కంటే మంచిగా అతుక్కుంటుంది కదా చెమటని. ఊమ్ పెట్టి ఇప్పుడు పెడుతున్నా ఇంకిట పోతావు అతుకుని చాలా గొడవైంది. అంతగా విడవసుకున్నాం మరి. సో ఆల్మోస్ట్ మన ఫ్లెక్సీ బాండ్ అతుకుడు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. మీరు ఇక్కడ చూడొచ్చు షేప్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. దీని అసలైన షేప్ మీకు ఎప్పుడు కనబడుతుంది అంటే ఇంకా మనం ఇప్పుడు ఇది పోస్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా మట్టి అయింది, కొద్దిగా మట్టి వాటర్ లెక్క అయింది. అదంతా తీసేసి సైడ్లకు మనం కొద్దిగా మట్టి పోయాలి. ఒక చెక్కననే మనం అడ్డం పెట్టి పోస్తాం, లేకపోతే అది మళ్ళీ మొత్తం ఇలాగ వస్తుంది. అది పోసిన తర్వాత మీకు అసలైన మన ఐఫోన్ షేప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇది అంతా ఎందుకంటే వాటర్ కోసమే, వాటర్ ఆగనీకే. లేదు ఇదంతా అవసరం లేదనుకుంటే ఇంతకుముందు గుంత తీసినాం కదా, డైరెక్ట్ వాటర్ అందులో నింపేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి లెన్సులు పెడితే కూడా అయిపోతుండే. కాకపోతే మీకు ఇంకా పర్ఫెక్ట్ షేప్ రావాలి, పర్ఫెక్ట్ దాని లుక్ రావాలని చెప్పేసి ఇదంతా కష్టపడాడు అన్నట్టు. ఈ ఫ్లెక్సిబాల్ ఫస్ట్ అతుక్కోలే, తేజగాడు ఒక చిన్న ఐడియా చేసిండు. వాటర్ కొట్టి అతుక్కోగానే వాటర్ కొట్టి పోయాగానే బందోబస్తు అతుక్కుంటుంది ఇక తలిగిరిగా. సో ఇప్పుడు వచ్చేసి చుట్టూ మట్టి అయితే పోసుకుంటున్నాం. ఎందుకంటే మనకి చుట్టూన్న ఫ్లెక్సీ కనబడద్దు, అట్లనే మనకు గాడి వచ్చినప్పుడు కూడా ఫ్లెక్సీ ఎగిరిపోతుంది. మన 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఇది గాలి వచ్చినప్పుడు ఫ్లెక్సీ ఎగిరిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ మట్టి పోసుకునే వరకల్లా మన ఫోన్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అన్నమాట చూసినప్పుడు. సో ఈ మట్టి ఇప్పుడు మనం సరౌండింగ్ చుట్టూ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఎవరు ఎట్లా అవుతుందో అడిగిద్దాం. ఆల్రెడీ గిడికి పోసినాం, మీరు చూడొచ్చు. ఇది మొత్తం ఒక షేప్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి ఇది వచ్చేసి లెన్సెస్ ఏరియా అనమాట. మనకి ఫోన్కి సంబంధించిన లెన్సెస్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఈ బార్డర్ లెక్క మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు దీనికి ఒక కలర్ కూడా వేయాలి. కలర్ ఏంటని చెప్పేసి చెప్తాం మీకు. మేము తయారు చేసేది ఐఫోన్ 16 Pro Max ఆ ప్రాసెస్లో అయితే తయారు చేస్తున్నాం అనమాట. కాకపోతే దీనికి ఐఫోన్ 17 Pro Max ఉండే కలర్ అయితే కొట్టబోతున్నాం. అది వచ్చేసి ఆరెంజ్. మనకు వచ్చేసి ఇటువంటి కలర్ అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ కనబడుతుంది కదా చాలా ఆరెంజ్, మొత్తం ఇదే కలర్ అయితే వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనకు చుట్టూ మట్టి పోసుకుంటున్నాం కదా, ఈ ప్రాసెస్ ఆపేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడ మట్టి పోసుకున్న తర్వాత మనం స్ప్రే కొట్టినట్టయితే ఇటువంటి గ్యాప్ వస్తుంది, మళ్ళీ మట్టి మీద కూడా స్ప్రే పడుతుంది. సో దానివల్ల మనకు అక్యురేట్గా అది కనబడదు. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే కొడదాం, ఆ తర్వాత మనం మట్టి పోసుకుందాం. బరాబర్ ఇక్కడ దాకా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కొద్దిసేపు అయితే ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవరి దాకా మేము ఫ్లెక్సీ అట్టుకునేటప్పుడు కొన్ని నీళ్ళు కొట్టినాం అనమాట. ఆ నీళ్ళ పాదన మొత్తం ఉంది. ఆ నీళ్ళ పాదన ఉన్న కాడ స్ప్రే కొడితే ఇట్లా ఒక ఆరిపోతుంది, ఇట్లా దారాలు వస్తున్నాయి. సో అందుకే ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఇది మొత్తం వాటర్ ఆరిపోయే లోపల మేము లంచ్ చేస్తాం. ఆ లంచ్ చేసే వరకు లేదు ఆరిపోతుంది. తర్వాత స్ప్రే కొట్టి మట్టి పోసుకున్నాం తర్వాత. ఇంకేరా ఓకే. మీరు చూడొచ్చు యాపిల్ షేప్ కూడా మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లూ కలర్ ఫ్లెక్స్ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా మీకు ఎగ్జాక్ట్ షేప్ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇది ఆరాలి ఇక. ఇప్పుడు మన ఐఫోన్ 16-17 Pro Maxకి జస్ట్ ఒక కోటింగ్ అయితే పడ్డదన్నమాట. అరే ఆ ముడతల్ని మళ్ళీ అటు అనుకురా, ముడతల కింద తెల్లగా ఉంటుంది, మళ్ళీ పెయింట్ కూడా లేదు అసలే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన ఫోన్కి ఇప్పుడు కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేసేస్తున్నాం. ఆల్రెడీ చూపించాను మీకు పొద్దున. అదే విధంగా ఉంటుంది. ఇది మీకు కరెక్ట్ ఒక డ్రోన్ వ్యూలో చూస్తేనే మీకు కరెక్ట్గా కనబడుతుంది. ఇప్పుడు ఇది జస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. అరే ఇక్కడ డబల్ టేప్ ఉంది అందుకో, దీన్ని అతక పెట్టాలి. నాకైతే ఐఫోన్ అయితే లేదు అన్న వాళ్ళది. ఇంత పెద్ద ఐఫోన్ నా కోసం తయారు చేస్తున్నారు. అవునన్నా కావాలన్నారా? కావాలి.
నీకోసం ఎవరు తయారు చేస్తారు దుంకనికి తయారు చేసుకుంటున్నాను నా కోసం తయారు చేసినట్టు నీకు ఎవడిస్తా అంటున్నా అరే మన ఛానల్ 1 మిలియన్ అయినాక నీకు కొనిస్తుంది ఐఫోన్. తేజ కరెక్ట్ వస్తుందా నా ఆపిల్ ఏ అత్తునే ఆపిల్ బ్లూ కలర్ ఎత్తున్నాను ఆపిల్ దానికి లోగోకి కానీ పర్ఫెక్ట్ సెట్ అవుతుందో కాదు చూడాలి మంచిగా కనబడాలని చెప్పేసి వేయాలనుకుంటే దీన్ని కూడా ఆరెంజ్ కలర్ లేకపోతే వైట్ కలర్ ఉంచాం కానీ కొద్దిగా బ్లూ ఉంచితే మంచిగా ఉంటుందని చెప్పేసి అట్లా ట్రై చేస్తున్నాం. మరి ఇట్లా పట్టుకోరా బాలరాజ్ మంచిగా పట్టుకో. రెండు రోజులు ఎండను కూడా లెక్క చేయకుండా కష్టపడి తయారు చేసిన ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి సో మొత్తానికి చూసిరు కదా ఏ విధంగా ఉంది మన ఐఫోన్ అయితే. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇందులో నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే వాటర్ అయితే నింపబోతున్నాం. అప్పుడు మాత్రమే మనకు ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ పడదాం, తర్వాత వాటర్ ఫుల్ అయితే ఇలా దుంకుడే ఎంజాయ్ చేసాడే. అంతేకాకుండా ఇంకొక బోనస్ క్లిప్ కూడా ఉంటుంది, అది ముందు ముందు చెప్తుంది ఏంటిదో. ఇప్పుడు మనం ఇందులో అయితే వాటర్ పట్టబోతున్నాం. డిప్కాడ బొరేనికి వేయండు పెట్టినవారు పెట్టు ఎదురా ఏదేమైనా అయితే హైలైట్ అయినా అయితే ఇది మొత్తం ఎట్లా హైలైట్ అవుతుందంటే వీటితోటే దీంతో ఐఫోన్ లెక్క కనబడుతుంది. యాపిల్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలే కానీ ఓకే. ఇప్పుడు వాటర్ నింపిన తర్వాత హైలైట్ అవుతుందేమో అనుకుంటున్నా. ఇప్పుడైతే వాటర్ నింపుదాం. ఇక ఎవరు పెట్టగల పైపులు వేసి పెడదాం. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 200% ఎక్స్ట్రా అవుట్పుట్ అయితే వచ్చింది మాకు. ఇవరి దాకా వాటర్ నింప ముందుకు ఒక తిరిగి ఉండే, వాటర్ నింపిన తర్వాత ఇంకొక తిరిగి కనబడుతుంది. మస్తుంది సూపర్. అది ఒక ప్రాజెక్ట్ పైన ఎక్కువ టైం తీసుకున్నాం అనుకోండి ఇలాంటి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇక నాగమానం చేద్దాం అనుకుంటే తొందరగా కొద్దిగా అవుట్పుట్ అడిట్ అయిపోతుంది. ఒరే మనం నీళ్ళు పట్టినాక అటు ఇటు జరిగా కనబడుతుంది, తెల్లగా వచ్చినాయి. మళ్ళీ నీళ్ళు నిండిన తర్వాత కవర్ అయితే చూడాలి. ఇక కొంచెం నీళ్ళు పడుతున్నాయి. దగ్గర ఒక ట్యాంకర్ పట్టేటట్టున్నాయి. చూస్తే చిన్ననే ఉంది కానీ ఒక ట్యాంకర్ నీళ్ళు పట్టేటట్టున్నాయి. పోతూనే ఉంది నిండుతలేదు. చేపలు ఉంటాయి, చేపలు అయితే మస్తుంది. సో చూసిరు కదా మొత్తానికి మన ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చూడడానికి అయితే చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడైతే దీని లోపలికి దిగబోతున్నాం. మొత్తానికి దేని గురించి అయితే మనం తయారు చేసినామో అదైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కాబోతున్నాం అనమాట. అసలు స్క్రీన్ ఏ విధంగా కనబడుతుంది ఏం కథ అని చెప్పేసి మాకు ఒక ఐడియా అయితే లేదు. ఇక మెల్ల దిగుతాం. ఇక పక్కపడి పోతున్నారా? మొత్తం సైడ్ పడతాయి నేను మెల్లే దిగుతా. వస్తున్నారా మీరు కూడా? ఆగురా ముక్కు ముడుచుకు పడతా ఆయన మెల్లగా పడతాయి చల్లగా నేరా. దిగా తమిళనాడుతున్నా దిగు ప్లీజ్ ధర ఇది మొత్తం ఖరాబ్ అయిపోయి లోపల వచ్చేసి బుర్రొస్తుందిరా మొత్తం బుర్రొచ్చింది. సో ఈ విధంగా అయితే రెడీ అయిందన్నమాట మన ఐఫోన్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఆపిల్ బొమ్మ అయితే ఉంది, ఆపిల్ కాయ. ఇది ఎందుకోసం అంటే మనకు దేనికి రా ఇది మనకు ఏమన్నా తినడానికి టీ పాయ్ దానికోసం జస్ట్ ఎంజాయ్ చేస్తాం, తర్వాత దీన్ని వాడతాం. ఫోటో తీస్తున్నా ఇది చూడరు మంచిగా ఇటు చూడరి. రెడీ 1 2 అందరికి లెన్స్ ఉంది 1 2 3 పట్టు
ఏదేమైనా చల్లగా భలే ఉంది. అదా పుల్లి చల్లవులేనా. సో మొత్తానికి మన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ అయిపోయింది. ఇవర్ దాకా ఈత కొట్టినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. మూతి పెడతా వాళ్ళ మా ఈ 2 రోజుల కష్టాన్ని మర్చిపోవడానికి మేము దేనికోసం అయితే ఇది రెడీ చేసినామో అదైతే ఇప్పుడు యూజ్ చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసి మనకు టీ పాయ్ లెక్క అన్నమాట, డైనింగ్ టేబుల్ లెక్క, ప్రతి దాని లెక్క ఇప్పుడు మనకి యాపిల్ సింబల్ అయితే యూజ్ కాబోతుంది. ఏంద్రా అయితే మనకే ఇక్కడ వచ్చేసి మనకు పకోడీ విత్ థమ్స్ అప్ అయితే ఇప్పుడు వేసేస్తాం. ఇక మనమైతే 2 రోజులు కష్టపడ్డాం కదా, ఇలా వాటర్లో దిగడం మొత్తం కష్టం మొత్తం మర్చిపోయినాం. ఎంజాయ్ చేస్తున్నాం మొత్తం. థమ్స్అప్ తాగకుండా. ఏం తాగుతున్నావు? థమ్స్అప్. ఈ థమ్స్ అప్ ఇట్లుందా లేకపోతే ఇలా కూర్చొని తాగే వరకు ఇట్లుందా అర్థమవుతలేదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇలా కూర్చునే వారికి ఆహా అన్నా మంచిగా కూర్చోరా, సక్లంలో పెట్టుకుని కూర్చో లెక్క అన్నా మునిగిపోతే వారా సక్లంలో పెట్టుకుంటే. ఏందిరా మొత్తం ఇలా కూర్చొని మనం ఇలా కూర్చున్నాం కదా, చల్లగా అనిపిస్తుంది తెలుసా. మొత్తం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడైనా చేసినా ఇట్లా ఎంజాయ్ చేయలేనా? నీళ్ళలో కూర్చున్నాం, చల్ల ఉండకపోతే వేడి ఉంటుందా? మనం తయారు చేసుకుని వేరే ఉంటుంది, మన స్విమ్మింగ్ పూల్ వేరే ఉంటుంది. థమ్స్ అప్ దానిస్తాడా? కాదన్నా మనం కష్టపడి చేసుకున్నాం ఇది. అదేరా స్విమ్మింగ్ పూల్ ఇట్లా థమ్స్ అప్ దానియరుగా, దాన్నే బయట పోయి తాగొచ్చు. అలా కూర్చొని తాత. ఏదేమైనా ప్రైవేట్ స్విమ్మింగ్ పూలే ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా ఉంటాం, అప్పటిదాకా ఉంటాం. ఇంకొకటి ఏంటో నేను మీకు చెప్తాను కదా, ఏంటిదంటే ఈ స్విమ్మింగ్ పూల్ ఇంతే కాదు, దీనికి ఇప్పుడు లైటింగ్ సెట్ చేస్తాం. ఆ ఫుటేజ్ మీకు నైట్ చూపిస్తాం. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబు? నీళ్ళు తెల్లగా ఉండే తేజాన్ని వద్దనుకున్నాం కానీ వాడు దిగగానే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి నీళ్ళని. ఏంద్రా వాడి సంకలకలు పడేయాల. సో ఇప్పుడైతే మాది ఇందులో పకోడీ తిన్నాం, థమ్స్ అప్ తాగినాం, కొద్దిసేపు చిల్ అయితే అయినాం. మా ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ అయితే కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక మెల్లమెల్ల లైటింగ్ సెట్ చేసుకుని స్టార్ట్ చేస్తాం. నైట్ మీకు ఆ ఫుటేజ్ చూపిస్తాం, చూడడానికి బాగుంటుంది. ఒకవేళ పాసిబుల్ అయితే ఈ వాటర్ తీసేసి మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్ అయితే నింపడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు కరెంట్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ తీయగలిగితే ఆ లోపల ఫ్రెష్ వాటర్ అయితే నింపుతాం, లేకపోతే మీకు ఆ లైట్లు వేసినా కానీ కొద్దిగా బాగానే కనిపిస్తుంది. సో డ్రోన్ షాట్స్ అవి ఇవి కొట్టిద్దాం. ఇక్కడ యాపిల్ చుట్టూ రావాలి, ఇక్కడ సరౌండింగ్ రావాలి, భలే ఉంటుంది. అది మీకు ఇప్పుడు నైట్ చూపిస్తాం. అది లెట్స్ వెయిట్ ఫర్ నైట్. సో మొత్తానికి అయితే చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడు మన ఐఫోన్కి లైటింగ్ సెట్ చేసినాం కదా, లైట్స్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తాం. లైట్స్ ఆన్. Some say that love don't hurt, but I got you stuck in my memory. Some say that hearts come first, but they've never known what it's like to be in love at 20 years old. We kiss in the rain till we catch a cold. Some say that love don't hurt, but I want you back, 'cause I got you stuck in my memory. I got you stuck in my memory. సో చూసిరు కదా, ఫైనల్గా ఇది వచ్చేసి ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. చాలా కష్టపడ్డాం, ఒక్క రోజులో కాలేదు 2 రోజులు కష్టపడ్డాం. మీకు ఆల్రెడీ మొత్తం వీడియోలో మీరు చూసిరు కావచ్చు ఎంత ఎండలో పని చేసినామని చెప్పేసి. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దాన్ని దిగి వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోయినాం, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే. సో చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక డిఫరెంట్ ఐడియా మీ ముందు తీసుకొచ్చినాం, దీనిపైన మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి చూద్దాం. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా చెప్తారా? సూపర్ అయింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ త్రిబుల్ మంచిగా అయింది. వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు ఇవ్వరు దాకా డ్రోన్లా కనబడేట్టు మనకి ఈ యాంగిల్ కనబడతలేదు, డ్రోన్లో కరెక్ట్గా కనబడుతుంది. సో దీన్ని ఇట్లనే వస్తాం, ఇప్పటిలాగా తీసేయం. దీన్ని ఇంకా కొద్దిగా రిమాడ్యులేషన్ చేసి దీంతో ఏమైనా ఏనిక్ అయితే ట్రై చేద్దాం. అంతేకాకుండా మీకు ఇంకేమన్నా ఐడియాస్ వస్తే చెప్పండి, దీన్ని యూజ్ చేసి చేయొచ్చు అని చెప్పేసి. చాలా టైం బట్టి దీన్ని తయారు చేసినాం కాబట్టి దీన్ని ఇంకా వేరే ఏదైనా వీడియోకి వాడిన తర్వాత డిస్మాంటిల్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.